హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి మెయిన్ లేటెస్ట్ అప్డేట్ మీకు చూసే అవకాశం కలుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ముఖ్యంగా న్యూ స్కీమ్ ఏదైతే ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబాలకైతే భారీ శుభవార్త అయితే చెప్పింది. ఇక ఖాతాల్లో 30,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే ఏపీ ఎన్నికల ఫలితాలు ఈ రకంగా వస్తాయని అయితే ఎవరూ ఊహించలేదు. కనీసం సర్వేలు కూడా అంచనా వేయలేకపోయాయి. 1-2 సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పినా ఇంత ఎక్కువ సీట్లతో అయితే గెలుస్తారని అస్సలు ఊహించుకోలేదు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఎన్నికల ముందు కూటమి సభ్యులు ప్రజలకు ఎన్నో హామీలనైతే ఇచ్చారు. దీనిలో సూపర్ 6తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలనైతే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఫలితాలు వెలువడ్డాయి. ఇక అత్యధిక సీట్లతో అయితే టీడీపీ, బీజేపీ అలాగే జనసేన కూటమి అధికారంలోకి అయితే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 9న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చాలామంది ఉమ్మడి మేనిఫెస్టో గురించే చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే ఏమేం చేస్తామో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అయితే ఉమ్మడి మేనిఫెస్టోనైతే ఎన్నికల ముందు విడుదల చేశారు. ఇక ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు దీన్ని అయితే ఆవిష్కరించారు. ఇక చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఇక ఎన్డీఏ హామీల్లో ముఖ్యమైన వాటిలో చాలా ఉన్నాయి. అందులో చూసినట్లయితే ముఖ్యంగా తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికైతే 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అయితే అందిస్తామన్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన నెల లేదా 2 నెలల్లో అయితే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కుటుంబంలో 2 ఆడపిల్లలు ఉన్నా అలాగే 2 మగపిల్లలు ఉన్న వారైతే స్కూల్కి వెళ్తే మాత్రం ఒకరి ఖాతాల్లో అయితే 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పథకం గురించి ఎక్కువగా అయితే చర్చ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏదైతే ఇక వీటితో పాటు మహిళలందరికీ సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అలాగే దీపం పథకం క్రింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లుగా మనకైతే సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి క్రింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు సంబంధించి ఇక నెలకైతే 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 అయితే అందజేత అనే కార్యక్రమాలను అయితే జరపబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు సంబంధించి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి అలాగే స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరానైతే అందజేస్తామని అయితే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇక మనకి ఈ పథకాలకి సంబంధించి ఏ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే పూర్తి వివరాలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.